ప్రపంచంలో మొట్టమొదటిసారిగా టేప్ రికార్డర్ ని మహాభారతంలో ఉపయోగించారని మీకు తెలుసా? అది 1940వ సంవత్సరం. కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఇంటర్వ్యూ చేయడానికి ఒక వ్యక్తి టేప్ రికార్డర్ తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్ ని చూసి స్వామివారు ఆ వ్యక్తితో పాటు అక్కడ ఉన్న వారందరినీ ఉద్దేశించి ప్రపంచంలోని అతి పురాతన టేప్ రికార్డర్ ఏది అని ప్రశ్నించారు. దానికి ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇలా చెప్పారు: భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామాలను పలుకుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సహా అందరూ శ్రద్ధగా విన్నారు గాని ఎవరూ రాసుకోలేదు. అప్పుడు ధర్మరాజు, ఈ 1000 నామాలను మనం అంతా విన్నాం కానీ మనం ఎవరం రాసుకోలేదు, ఇప్పుడు ఎలా కృష్ణ అని శ్రీకృష్ణ భగవానుని ధర్మరాజు అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అది కేవలం సహదేవుడు వ్యాసుడు వల్ల మాత్రమే అవుతుందని చెప్పగానే అదలా సాధ్యమని అందరూ అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: మనందరిలో సహదేవుడు ఒక్కడే సూత స్ఫటికము వేసుకున్నాడు. ఈ స్ఫటికము మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుని ప్రార్థించి ధ్యానిస్తే ఈ స్ఫటికంలోని